షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 25వ వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఇది చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం. పరలోకపు తండ్రి యొక్క సన్నిధి కాంతి దినదినము మన మీద, మన కుటుంబాల మీద ఎప్పుడు కృప చూపుతూ ఉంటుంటాడు, కరుణ చూపుతుంటాడు. అయితే ఒక యవ్వనస్తుడు చాలా మేలు అనుభవించి, జీవితంలో చాలా సంతోషం అనుభవించి, పరలోకపు తండ్రి ద్వారా అనేక ఆశీర్వాదములు పొందుకొని ఒక శ్రమకాలం వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక అరణ్యంలో ఒంటరిగా వెళుతున్నాడు. చాలా దిగాలుగా వెళుతున్నప్పుడు ఆయనకు ఒక నేలపైన ఒక 10 రూపాయల నోటు కనపడిందంట. అది తీసుకున్నాడు, అటు ఇటు చూశాడు, పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఒక దూరం వెళ్ళిన తర్వాత ఒక 1000 రూపాయల నోటు కనిపించిందట. అది తీసుకున్నాడు, పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక పరమ తండ్రి చూశాడు, ఇలా కాదు అని చిన్న రాయితో కొట్టాడు నెత్తిపైన. అప్పుడు చూశాడు పైకి. అంటే ఆశీర్వాదం పొందుకున్నప్పుడు, దీవెనలు పొందుకున్నప్పుడు, మేలు పొందుకున్నప్పుడు ఆయన వైపు చూడము, శ్రమ రాగానే ఆయన వైపు. కాబట్టి బిడ్డలారా, శ్రమ దినమున మనము కృంగితే మనం చేతకాని వారం అవుతాం. శ్రమలు ఇవి శ్రమానుభవానికి మనుషులు పుడుతున్నారు. కానీ పరలోకపు తండ్రి యొక్క సన్నిధి కాంతి నీపైన నిత్యము, నిరంతరము, దినదినము. మనము ప్రార్థనలో ప్రతి ఉదయకాలమున మరి జూమ్ ప్రేయర్ మీటింగ్లో చివరిగా ఈ పాట పాడుతుంటాం కదా, ఆశీర్వాద పాట. ఈ ఆశీర్వాద పాట ఈ యొక్క లేఖన భాగం నుంచే మరి రాయబడింది. శ్రేష్టమైన ఆశీర్వాదం. పరలోకపు తండ్రి అలనాడు అహరోను వంశజులకు, యాజకులకు ఆజ్ఞాపించాడు, మీరు ఇజ్రాయేళ్లను, నా స్వాస్థ్యమైన నా పిల్లలైన ఇజ్రాయేలును ఈ రీతిగా మీరు ఆశీర్వదించాలని. కాబట్టి దినదినము మనము ఉదయకాలమున ఆయన ఆశీర్వాదము, మన పరిశుద్ధుల గుంపులో చేరి మనము ఆ యొక్క గంట సమయమును ఆయన సన్నిధిలో గడిపి మరి అనుదినము ఈ కృపవాక్యము ద్వారా మీరు బలపరచబడుతున్నారు. అనుదినము ఆ ఉదయకాల ప్రార్థన మీటింగ్ ద్వారా మీరు ఆదరించబడుతున్నారు. శ్రేష్టమైన ఉపదేశాల చేత పరమ తండ్రి దినదినం మనం బలపరుస్తున్నారు. బిడ్డలారా, శ్రమ వచ్చినప్పుడు మనము కురిగిపోకూడదు. మరి ఆయనకి ప్రతిదానికి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మేలు కలిగినప్పుడే కాదు, మేలు కలిగినప్పుడు మనం మర్చిపోయేవారుగా కాదు, మేలు కలిగినప్పుడు ఆయనకు కృతజ్ఞతలు తెలియపరచాలి. శ్రమ వచ్చినప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియపరిచే వారము ఉండాలి. అప్పుడు మనము పరమ తండ్రి తన సన్నిధి కాంతి ఎల్లప్పుడూ, నిత్యము, నిరంతరం నువ్వు ఏ చోట ఉన్నా ఆయన నీ మీద ప్రసరింపచేసి నిన్ను కరుణిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఎలోహిం, ఏలేలో ఇశ్రాయేల్, అవును నాయన, మీరు మాతో ఈ దినమున ఉదయకాలంలో ఈ యొక్క వాగ్దానంతో మాతో మాట్లాడారు. మమ్మల్ని కరుణించి అయా మా మీద కృప చూపి మీ కాంతిని ఉదయింపజేసేవారు, ప్రసరింపజేసేవారు, ఆశీర్వదించేవారని, అటు ఆశీర్వాదం చేత, దీవెనల చేత నీ పిల్లలు నింపినందుకు స్తోత్రము చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రి, మన రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.